నమస్తే దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత్ పై భారీ సుంకాలు విధించాలన్న ట్రంప్ నిర్ణయంపై మాజీ సలహాదారు జాన్ బోల్టన్ విమర్శలు. కీలక భాగస్వామి అయిన భారత్ ను అనవసరంగా రెచ్చగొట్టడమేనని వ్యాఖ్య. పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని వీడియోలతో తిప్పికొట్టిన భారత్ ఓస్నిట్. ఆపరేషన్ సింధూర్లో పాక్కు భారీ నష్టం వాటిల్లినట్టు ఆధారాలు. స్వాతంత్ర దినోత్సవం 1090 మందికి కేంద్రం పథకాలు. పోలీస్, ఫైర్, హోంగార్డు, కరెక్షనల్ సర్వీసెస్ సిబ్బందికి పురస్కారాలు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసిన ప్రభుత్వం. 3 రోజులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి దామోదర్ రాజనరసింహ. గత 40 రోజులలో 1.08 లక్షల మంది కార్యకర్తలు 1,20,00,000 ఇళ్లను సందర్శించారు. వెల్లడించిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు పిల్లా శ్రీనివాసరావు. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలపై సుప్రీంకోర్టు స్టే. వారి నియామకాలు నిలిపివేస్తూ సంచలన తీర్పు. పులివెందులలో టీడీపీ విజయం. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలు రద్దు చేయాలన్న వైసీపీ అధినేత. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని వైఎస్ జగన్ డిమాండ్. హైదరాబాద్లో భారీ వర్షం. ప్రజలకు హైడ్రా కమిషనర్ సూచన. అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న రంగనాథ్. బుడమేరుకు మళ్లీ వరదలంటూ వార్తలు. వదంతులు నమ్మవద్దన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష. పాకిస్తాన్తో భారత్ క్రికెట్ ఆడడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన హర్భజన్ సింగ్. దేశం కోసం ప్రాణాలిస్తున్న సైనికుల త్యాగాలను గుర్తుంచుకోవాలని హితవు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా. తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేసిన పండితులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై భారీగా సుంకాలు విధించడం ఒక పెద్ద వ్యూహాత్మక తప్పిదమని ఆయన మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తీవ్రంగా విమర్శించారు. ఇది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తోందని, కీలక భాగస్వామి అయిన భారత్ ను అనవసరంగా రెచ్చగొట్టడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్ పై ట్రంప్ ఏకంగా 50% సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇందులో 25% కేవలం రష్యా చమురు కొనుగోలుకు జరిమానాగా విధించారు. ఈ నిర్ణయాన్ని ట్రంప్ గట్టిగా సమర్థించుకున్నారు. భారత్ భారీగా రష్యా చమురు కొంటూ దానికి బహిరంగ మార్కెట్లో అమ్మి పెద్ద లాభాలు గడిస్తోంది. రష్యా యుద్ధం వల్ల ఉక్రెయిన్లో ఎంతమంది చనిపోతున్నారనే దానిపై వారికి పట్టింపు లేదని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఆరోపించారు. అయితే ట్రంప్ తీరును బోల్టన్ తప్పుపట్టారు. భారత వైమానిక దళం విమానాలను కూల్చివేశామంటూ పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని భారత ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఓస్నిట్ కమ్యూనిటీ బట్టబయలు చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో తమ ప్రాంతంలో భారత విమానాలు కూలిపోయాయంటూ పాకిస్తానీలు ప్రచారం చేసిన వీడియోలు వాస్తవానికి పాకిస్తాన్ వైమానిక దళానికి PAF
చెందినవేనని ఆధారాలతో సహా నిరూపించింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే నెలలో భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలను, పలు ఎయిర్ ఫీల్డ్లు, రాడార్ వ్యవస్థలను ఐఏఎఫ్ ధ్వంసం చేసింది. ఈ క్రమంలో భారత విమానాలు కూలిపోయాయంటూ పాకిస్తాన్లోని దీనా, గుజరాత్, సియాల్కోట్ వంటి ప్రాంతాల ప్రజలు కొన్ని వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. విమాన శకలాలను చూపిస్తూ పారాచూట్లతో పైలట్లు దిగడం చూశామంటూ వారు చెప్పుకొచ్చారు. అయితే గత 3 నెలలుగా ఈ వీడియోలపై భారత ఓస్నెట్ కమ్యూనిటీ చేసిన విశ్లేషణలో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోల్లో కనిపిస్తున్న విమాన శకలాలు పాకిస్తాన్ వైమానిక దళానివేనని, తమకు జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకునేందుకే పాక్ ఈ ప్రచార నాటకానికి తెరరేపిందని తేలింది. ముఖ్యంగా ఆ శకలాల్లో ఐఏఎఫ్ విమానాల్లో వాడే రష్యన్ AL-31F ఇంజన్ల వంటి భాగాలు లేవని ఓస్నెట్ నిపుణులు స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి అందించే శౌర్య సేవా పథకాల జాబితాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 1090 మంది సిబ్బందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. విధి నిర్వహణలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి అందించే శౌర్య పథకాలలో అత్యధికం జమ్మూ కాశ్మీర్ సిబ్బందికే దక్కడం విశేషం. ఈ ఏడాది ప్రకటించిన మొత్తం 1090 పథకాలలో 233 శౌర్య పథకాలు, 99 రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 758 ప్రశంసనీయ సేవా పథకాలున్నాయి. దేశ శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే పోలీస్ శాఖకు అత్యధిక పథకాలు లభించాయి. పోలీస్ విభాగంలో 226 మందికి శౌర్య పథకాలు, 89 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 635 మందికి ప్రశంసనీయ సేవా పథకాలు ప్రకటించారు. శౌర్య పథకాలు పొందిన వారిలో జమ్మూ కాశ్మీర్ తర్వాత సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సరిహద్దు భద్రతా దళం సిబ్బంది తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇతర విభాగాలైన ఫైర్ సర్వీసెస్లో 6 శౌర్య పథకాలు, 5 రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 51 ప్రశంసనీయ సేవా పథకాలు సహా మొత్తం 62 పురస్కారాలు ప్రకటించారు. హోంగార్డు, సివిల్ డిఫెన్స్ విభాగంలో 1 శౌర్య పథకం, 3 రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 41 ప్రశంసనీయ సేవా పథకాలున్నాయి. కరెక్షనల్ సర్వీసెస్లో 2 రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 31 మందికి ప్రశంసనీయ సేవా పథకాలు అందించనున్నారు. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్య సిబ్బందికి ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఈ 3 రోజుల పాటు ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఆర్ఎంఓలు, వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది ఖచ్చితంగా ఆసుపత్రుల్లోనే ఉండాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. అందరికీ సెలవులు రద్దు చేయాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. అంబులెన్సులు, 102 వాహనాలు అన్ని సిద్ధంగా ఉంచుకోవాలని, ఎక్కడ అత్యవసరం ఉన్నా తక్షణమే వెళ్లి రోగులను తరలించేలా డ్రైవర్లు, ఈఎంటీలను 24 గంటలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, కరెంటు పోతే ఆ మరుక్షణమే జనరేటర్లను ప్రారంభించి రోగులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆసుపత్రులలోకి నీరు చేరకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గత 40 రోజులలో 1.08 లక్షల మంది కార్యకర్తలు 1,20,00,000 ఇళ్లను సందర్శించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించి జియో ట్యాగింగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఏడాది కాలంలో ప్రజలు పొందిన లబ్ధి, ప్రభుత్వ పాలనపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. గత 12 నెలలుగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడం, మళ్ళీ వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ పార్టీకి తెలియజేయడం. ఈ విధంగా సుమారు 40 రోజులు 1,08,000 మంది కార్యకర్తలు ప్రతిరోజు కూడా పాల్గొని ఇంటింటికి వెళ్ళి ఏదైతే మేము ఇచ్చినటువంటి పాంప్లెట్ ఉందో ఆ పాంప్లెట్ని ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరిగింది. ఈరోజు ఒకసారి ఆ కార్యక్రమంలో ఎన్ని గడపలు, ఎన్ని ఇల్లులు టచ్ చేశారా అనేది కానీ ఒకసారి చూసుకుంటే, ఎందుకంటే ఈరోజు మా యువ నాయకులు కేవలం ఇంటింటికి వెళ్ళారు, మన పాంప్లెంట్ ఇచ్చారు అంటే తీసుకునే విధంగా కాదు. దాన్ని మేము టెక్నాలజీతో జోడించి ప్రతి ఇంటి దగ్గర కూడా ఆ జియో ట్యాగింగ్ వచ్చినట్టుగా ఆ డేటా అంతా కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని మరి ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. ఈ గడిచిన 40 రోజులుగా ప్రతిరోజు 1,00,000 మంది మరి తిరిగి ఈ రాష్ట్రంలో 1,20,00,000 ఇల్లుని టచ్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఫిగర్ చెప్పాలి అంటే 1,20,53,109 ఇల్లులు మరి ఈరోజు మా క్యాడర్ అంతా వెళ్ళి ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని భాగంగా ఇన్ని ఇల్లులు టచ్ చేయడం జరిగిందని చెప్పేసి ఇంటింటికి వెళ్ళడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.
అంటే రాష్ట్రంలో 1,50,00,000 ఇల్లులుంటే 1,20,00,000 ఇల్లులు మా కేడరు గడిచిన 40 రోజులుగా మరి ఇంటింటికి వెళ్లి ఈ సుపరిపాలన తొలి అడుగులో పాంప్లెట్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అమీర్ అలీఖాన్ నియామకాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గవర్నర్ కోటాలో వీరిద్దరిని తెలంగాణ ఎమ్మెల్సీలుగా నియమించగా ఈ నియామకాలను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది. దీంతో వారికి అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. వారి నియామకాలను నిలిపివేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం అమీర్ అలీఖాన్ నియామకాలను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నేడు తీర్పును వెలువరించింది. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం తప్పని సుప్రీంకోర్టు పేర్కొంది. మాకు గవర్నర్ గారు అన్యాయంగా మా యొక్క ప్రతిపాదనలను గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు రద్దు చేసింది. ఆ రద్దు చేసినటువంటి ఒక రద్దు చేసిన దాన్ని హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆర్డర్ మాకు ఫేవరబుల్గా వచ్చింది. అయినప్పటికీ కూడా గవర్నర్ అమలు చేయకపోతే మేము సుప్రీంకోర్టుకు వచ్చినాము. మాకు న్యాయం జరగాల, చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం మాకు న్యాయం జరగాలని చెప్పని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆర్డర్ కాపీ రాలేదన్న ఇవాళ సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ది. అది వచ్చిన తర్వాత నేను ఇమీడియట్లీ మీ అడ్వకేట్ చెప్పినటువంటి అంశం ఏంటి? మీ అడ్వకేట్ మీకు ఇచ్చినటువంటి అంశం ఏంటి? అంటే ఏం జరిగిందన్నారు? ఏం జరిగిందని చెప్పారు? తెలియకల ప్రశ్న ఇది. నో, ఏమన్నారంటే గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతుందో దాన్ని మోడిఫై చేస్తూ ఉన్నారు. 14th August 24 నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ను మోడిఫై చేస్తూ ఉన్నాము. తదనంతరం జరిగినటువంటి యొక్క పర్యవసాన కార్యక్రమాలన్నీ కూడా రద్దయినట్లుగా అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ నన్ను ఇప్పుడు నేను ఆర్డర్ వచ్చినాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెక్టే, మేము పొలిటికల్ అఫిలియేషన్స్ మాకుంటే కోదండరామ్ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా, అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా. ధర్మం ఎవరికైనా, రాజ్యాంగం అనేది కుర్ర సత్యనారాయణ గారికి ఒకటి, దాసోజు శ్రవణ్కి ఒకటి, వెంకటేష్ గారికి ఒకటి, లేకపోతే మా రాజుకి ఒకటి ఉండకూడదు కదా. కాన్స్టిట్యూషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద ప్రియాంబుల్, ఈక్వాలిటీ, లిబర్టీ అని అంటే మనం అందరికీ సమానంగా రాజ్యాంగం వర్తించాలా. గవర్నర్ గారు రాజ్యాంగాన్ని సమానంగా వర్తింపజేయలేదు. మాకొక పిక్ అండ్ చూస్, సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్, మమ్మల్ని ఏమో మాకు స్పెషల్ అచీవ్మెంట్ లేదు, మాకు లాంగ్ టెన్యూర్ లేదు, లేకపోతే పొలిటికల్లీ అఫిలియేటెడ్ అని అన్నారు. మరి కోదండరామ్ గారు అయితే పార్టీ ప్రెసిడెంటే, తర్వాత అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ యాక్టివిజం ఉంది. మరి వాళ్ళనేమో అపాయింట్ చేస్తుంది. ఆమె మళ్ళీ ప్రెస్ నోట్ ఇచ్చింది 17 జనవరి 2023లో తనే ఒక ప్రెస్ నోట్ ఇచ్చి, 24 నాడు ఒక ప్రెస్ నోట్ ఇచ్చి నేను పదవులు ఏవి నింపను అని చెప్పని రాత్రికి రాత్రి ఏ కారణాల చేతనో వాళ్ళు నామినేట్ చేసినారు. వాట్ ఎవర్ ఇస్ ఇట్ సార్, ధర్మం గెలవాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ గారు అన్నట్టుగా భారత సంవిధానం కాపాడబడాలా, జై సంవిధాన్. అప్పుడైతే కంప్లీట్లీ పొలిటికల్ మోటివ్ అండ్ ఇల్లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అథారిటీ దట్ ఇస్ వెస్టెడ్ విత్ ద గవర్నర్. కాబట్టి అది సరిచేయబడుతుంది, ధర్మం గెలుస్తుందని భావిస్తుంది. అంటే హైకోర్టుకు మీరు వెళ్ళిన తర్వాత హైకోర్టులో ఏం చెప్తే మీరు సుప్రీంకోర్టుకు వచ్చారు? హైకోర్టులో ఏదైతే మమ్మల్ని గవర్నర్ గారు రిజెక్ట్ చేసినారో ఆ రిజెక్షన్ లెటర్ను రద్దు చేసినారు హైకోర్టు. 2 తర్వాత కోదండరామ్ గారి నామినేషను, గజెట్, ఆ అపాయింట్మెంట్ ఏదైతే ఉండేనో వాటిని కూడా రద్దు చేసినారు. మేము సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో స్టే ఇచ్చినారు. మీకు తెలుసు, అది 14 ఆగస్టు 2024 స్టే ఇచ్చినారు. ఆ స్టే ఇవ్వడంతో మా రిజెక్షన్ రివైవ్ అయిపోయింది. తర్వాత వాళ్ళ గజెట్ రివైవ్ అయిపోయినట్టుగా వాళ్ళు భావించి సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా భావించి ఆ గజెట్ను పట్టుకెళ్ళి వాళ్ళు ఓత్ తీసుకున్నారు. అది మరి కోర్టు వాళ్ళ రద్దు చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే సార్, యాక్చువల్లీ ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పినటువంటి అంశం ఏంటి? ఆ రోజు ఏం చెప్పింది? నోటీస్ సర్వ్ టు ద గవర్నమెంట్ అండ్ టు ద గవర్నర్ అండ్ టు ద రెస్పాండెంట్స్ to any appointment made subsequently
ఆర్ సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ఆఫ్ దిస్ SLP అని చెప్పడం జరిగింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి విజయం సాధించారు. 6,050 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచారు. ఈ ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి విజయంపై మంత్రులతో మాట్లాడారు. కడప జిల్లాలోని టీడీపీ నేతలంతా పులివెందుల విజయం పట్ల స్పందించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పక్షం అంతులేని దౌర్జన్యకాండ, వారికి పూర్తిగా సహకరించిన పోలీసుల వైఖరిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎండగట్టారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ నిర్వహించిన ఆ 2 ఎన్నికలు వెంటనే రద్దు చేసి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా తిరిగి నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ప్రజలకు మంచి చేశానని చంద్రబాబు భావిస్తే తనకే ప్రజలు ఓటేస్తారనే నమ్మకం ఉంటే, ఆ ధైర్యం ఉంటే వెంటనే 2 ఉప ఎన్నికలను రద్దు చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ సవాల్ చేశారు. ఎలక్షన్ జరిగేట్టుగా అయితే ఎలక్షన్ అనే దానికి మీనింగ్ ఏముంది? ఎందుకు ఎలక్షన్ జరపడం? ఎందుకు ఆ ఎంపీటీసీలకు, ఆ ఎంపీపీలకు, ఆ జెడ్పీ చైర్మన్లకు ఎన్ని ఎలక్షన్లు ఎట జరుపుతున్నారు? కౌన్సిల్ చైర్మన్లకు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరంతకు మీరే దౌర్జన్యంగా ప్రలోభాలు పెడుతున్నారు, కొనేస్తున్నారు. ఎలక్షన్లకు మీకు సంఖ్యాబలం లేకపోయినా కానీ మీరు మీ అధికార దుర్వినియోగం చేస్తూ మీరు లాగేసుకుంటున్నారు. అక్కడి నుంచే మొదలుపెట్టిన సాంప్రదాయం చివరికి ఓటర్ల దాకా కూడా తీసుకొని పోతా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే అన్ఫార్చునేట్ గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక డమ్మీ పాత్ర కన్నా దారుణమైన పాత్ర పోషిస్తా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తా ఉంది. వెరీ అన్ఫార్చునేట్. ఖచ్చితంగా న్యాయ పోరాటంలో భాగంగా కోర్టులకి ఇవన్నీ చూపిస్తాం, కోర్టులకి ఇవన్నీ వేస్తాం. అందుకని వాళ్ళిద్దరు కూడా ఈరోజు వచ్చింది కూడా కోర్టులో వేయడానికే వచ్చినారు. ఇద్దరు జెడ్పీటీసీ అభ్యర్థులు కూడా కోర్టులో వేయడానికే ఇక్కడికి వచ్చినారు. ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని వీళ్ళు కోర్టులో వేస్తారు. న్యాయస్థానం ముందర ఇవన్నీ కూడా ఉంచడం జరుగుతుంది. డిమాండ్ వుడ్ బి కేంద్ర బలగాల చేత, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్ ఉంది. ఆ డిమాండ్తోనే కోర్టుకు కూడా ఆశ్రయించడం కూడా జరుగుతుంది. జాయిన్ అనే దానికి మీనింగ్ ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ జాయినింగ్? స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందర మాకున్న అభ్యంతరాలను, జరిగిన అన్యాయాలను సవివరంగా వివరించినాం. ఇన్ఫ్యాక్ట్ దేశంలో కల్లా ఎక్కడన్నా బిగ్గెస్ట్ అనామలీ ఎక్కడన్నా జరిగిందంటే అది రాష్ట్రంలోనే. 12.5% వాళ్ళు ఓటు ముగిసే నాటికి, ఓట్లు కౌంటింగ్ నాటికి పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది. 12.5%, అంటే దాదాపుగా 48 లక్షల ఓట్లు ఆ స్థాయిలో జరిగినప్పుడు అది ఎలక్షన్ కమిషన్కి మన ప్రజెంటేషన్లో మా వాళ్ళంతా పోయి ఇచ్చినాం. ఎలక్షన్ కమిషన్కి చెప్పినాం ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము చేస్తాము అని చెప్పి కూడా సానుకూలంగా చెప్పినారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అన్ఫార్చునేట్గా ఏం చేయగలుగుతాం? అయ్యా చంద్రబాబు, నీకు ప్రజలు ఓటేస్తారని నమ్మకం ఉన్నప్పుడు, నువ్వు నిజంగానే మంచి చేశావు అని చెప్పి నిజంగా నువ్వు అనుకుంటే ఎందుకు ఇవన్నీ చేయాలా? నువ్వు ప్రజలకు మంచి చేయలేదని నీకు తెలుసు కాబట్టి, ప్రజలు నీకు ఓటు వెయ్యరు అని నీకు తెలుసు కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే నీకు ఓట్లు పడవు అని నీకు తెలుసు కాబట్టి ఈ స్థాయిలో దౌర్జన్యానికి దిగుతా ఉండవు. 2017లో కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి. కరెక్ట్గా 2019 జనరల్ ఎలక్షన్స్కు 1.5 ఇయర్ ముందు, నా పాదయాత్ర స్టార్ట్ కాక మునుపు నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు కూడా ఇదే మాదిరిగానే నంద్యాల బై ఎలక్షన్స్ కూడా మైక్రో మేనేజ్మెంట్ చేసినారు. చేసి 27,000తో గెలిచినారు. గెలిచి సంకలు గుద్దుకున్నారు. 27,000 గెలిచినా వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ బాయింట్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని అందరితో నన్ను తిట్టించినారు, వైఎస్ఆర్సీపీని తిట్టించినారు, తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉందన్నారు. కరెక్ట్గా 1.5 ఇయర్ తర్వాత అదే నంద్యాలలోనే 35,000తో గెలిచినాం వైఎస్ఆర్సీపీ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేసిన ప్రజలంతా. ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగితే, ప్రజలు మనస్ఫూర్తిగా ఆ ఓట్లు వేస్తే 4 కాలాలు వర్ధిల్లుతారు. ఈ ఆదిరిగా దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలంతా కూడా టెంపరీగా మీకు ఏదైనా ఉపయోగపడతాయేమో కానీ చివరికి వచ్చేసరికి కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి 1.5 ఇయర్ అయిపోయింది. అప్పుడే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత
తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అన్యాయాలకు, దౌర్జన్యాలకు, అబద్ధాలకు, మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెబుతారు అని అంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు వీళ్ళంతా. ఇది వాస్తవం. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. అధికారులకు ప్రజలు సహకరించాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ భాగ్యనగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 51 DRF, 151 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను సిద్ధంగా ఉంచామని ఆయన వెల్లడించారు. హైడ్రా బృందం 9 బోట్లను, NDRF 6 బోట్లను సిద్ధంగా ఉంచిందని అన్నారు. హైదరాబాద్ నగరంలో 450 వరకు నీరు నిలిచే ప్రాంతాలు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అధికారులను సిద్ధం చేశామని తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నాలాలు, మూసీ పరివాహక ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. హుస్సేన్ సాగర్ నుంచి నీటిని ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ GHMC అప్రమత్తంగా ఉందని తెలిపారు. అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆయన కోరారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. విజయవాడలో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ క్రమంలో బుడమేరుకు వరద వస్తోందంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో విజయవాడ పట్టణంలోని పలు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ వదంతులపై NTR జిల్లా కలెక్టర్ లక్ష్మీషా స్పందిస్తూ బుడమేరుకు వరద అంటూ వచ్చే వదంతులను ప్రజలు నమ్మవద్దని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరులో ప్రవాహంపై వెలగలేరు రెగ్యులేటర్ వద్ద ప్రత్యేక బృందం నిరంతరం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. స్థానికంగా కురిసిన వర్షం వలనే విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడ నీరు నిలిచిందే కానీ దానికి బుడమేరు వరద కారణం కాదని స్పష్టం చేశారు. వెలగలేరు రెగ్యులేటర్ వద్ద నీటిని విడుదల చేస్తే 24 గంటల ముందే ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతోందన్నారు. బుడమేరు పరివాహక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాతనే నీటి విడుదల జరుగుతోందని తెలిపారు. ఏదైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 9154970454 నెంబర్కు కాల్ చేసి పరిస్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు పుకార్లు నమ్మకుండా ధైర్యంగా అప్రమత్తతో ఉండాలని కలెక్టర్ సూచించారు. అందరికీ నమస్కారం. నేను NTR కలెక్టర్ మాట్లాడుతున్నాను. బుడమేరు గురించి ముఖ్య సూచన, మీడియాలో కానీ లేదా సోషల్ మీడియాలో ఎక్కడైనా బుడమేరు వరదల గురించి ఎవరైనా అపోహలు సృష్టిస్తుంటే దయచేసి నమ్మకండి. బుడమేరుని రెగ్యులేటర్ దగ్గర నుంచి బుడమేరు ఫ్లో మొత్తం జాగ్రత్తగా మానిటర్ చేస్తున్నాము. బుడమేరు డైవర్షన్ కెనాల్, వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర ఏమాత్రం నీళ్ళు ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు బుడమేరులో ఎక్కడైతే సిటీలో నీళ్లు ఉందని కనిపిస్తూ ఉంది అది లోకల్గా పడిన వర్షం వల్ల తప్పితే బుడమేరు ఈ కుత్తులవాగు మళ్ళీ పులివాగు నుంచి వస్తున్న వాటర్ కాదు. బుడమేరు డైవర్షన్ కెనాల్ దగ్గర ఉన్న వెలగలేరు గేట్ ఇప్పటివరకు తెరవలేదు. వచ్చిన నీళ్ళంటే డైరెక్ట్గా నదికి వెళ్ళిపోతూ ఉంది. విజయవాడ నగరంలో బుడమేరు వల్ల ఏమాత్రం ఇబ్బంది లేదు. ఇన్ కేస్ అటువంటి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటే 24 hours ముందరే అందరికీ అలర్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేసే వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు అపోహలు నమ్మకండి, భయపడకండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమాండ్ కంట్రోల్స్ రూమ్ పెట్టి ఉన్నాము. అక్కడికి ఫోన్ చేసి మీరు విషయం తెలుసుకోవచ్చు. దయచేసి అపోహలు నమ్మకండి, మీరు ధైర్యంగా ఉండండి, కానీ జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సరిహద్దుల్లో మన సైనికులు దేశం కోసం ప్రాణ త్యాగాలు చేస్తుంటే పాకిస్తాన్తో క్రికెట్ ఆడటం ఎంతవరకు సమంజసమని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్రంగా ప్రశ్నించాడు. దేశ ప్రయోజనాల ముందు క్రికెట్ చాలా చిన్న విషయమని, పాక్తో అన్ని రకాల క్రికెట్ సంబంధాలను బహిష్కరించాలని గట్టిగా వాదించాడు. ఆసియా కప్ 2025 షెడ్యూల్లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్లో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై హర్భజన్ మాట్లాడుతూ, సరిహద్దులో నిలబడి మనల్ని కాపాడుతున్న సైనికుడి త్యాగం చాలా గొప్పది. కొన్నిసార్లు వారు ప్రాణాలతో తిరిగిరారు. వారి కుటుంబాలు పడే వేదన వర్ణనాతీతం. అలాంటి త్యాగాల ముందు మనం ఒక క్రికెట్ మ్యాచ్ను వదులుకోలేమా? దేశం కంటే ఏ ఆటగాడు, నటుడు గొప్ప కాదు. మన గుర్తింపంతా ఈ దేశం వల్లే వచ్చిందని స్పష్టం చేశారు. కలియుగ దైవం తిరుమల శ్రీవారిని బాలీవుడ్ సినీ నటీనటులు జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా దర్శించుకున్నారు. గురువారం ఉదయం తిరుమలకి చేరుకున్న వీరిద్దరూ నైవేద్య విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పరం సుందరి. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా వరుస ప్రమోషన్లో పాల్గొంటోంది చిత్ర యూనిట్. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిద్దరూ కలిసి తిరుమల దర్శనం చేసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్పై భారీ సుంకాలు విధించాలన్న ట్రంప్ నిర్ణయంపై మాజీ సలహాదారు జాన్ బోల్టన్ విమర్శలు. కీలక భాగస్వామి అయిన భారత్ను అనవసరంగా రెచ్చగొట్టడమేనని వ్యాఖ్య. పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని వీడియోలతో తిప్పికొట్టిన భారత్ ఓస్ని. ఆపరేషన్ సింధూర్లో పాక్కు భారీ నష్టం వాటిల్లినట్టు ఆధారాలు. స్వాతంత్ర దినోత్సవం 1090 మందికి కేంద్రం పథకాలు. పోలీస్, ఫైర్, హోంగార్డు, కరెక్షనల్ సర్వీసెస్ సిబ్బందికి పురస్కారాలు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసిన ప్రభుత్వం. 3 రోజులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి దామోదర్ రాజనరసింహ. గత 40 రోజులలో 1.08 లక్షల మంది కార్యకర్తలు 1,20,00,000 ఇళ్లను సందర్శించారు. వెల్లడించిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు పిల్లా శ్రీనివాసరావు. కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాలపై సుప్రీంకోర్టు స్టే. వారి నియామకాలు నిలిపివేస్తూ సంచలన తీర్పు. పులివెందులలో టీడీపీ విజయం. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలు రద్దు చేయాలన్న వైసీపీ అధినేత. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని వైఎస్ జగన్ డిమాండ్. హైదరాబాద్లో భారీ వర్షం. ప్రజలకు హైడ్రా కమిషనర్ సూచన. అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న రంగనాథ్. బుడమేరుకు మళ్లీ వరదలంటూ వార్తలు. వదంతులు నమ్మవద్దన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష. పాకిస్తాన్తో భారత్ క్రికెట్ ఆడడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన హర్భజన్ సింగ్. దేశం కోసం ప్రాణాలిస్తున్న సైనికుల త్యాగాలను గుర్తించుకోవాలని హితవు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా. తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేసిన పండితులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.